హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తరుణ్, మీ పల్లెటూరు అబ్బాయి. మా విలేజ్లో ఆర్కే పాల్ ఫౌండేషన్ నాంది సంస్థ వాళ్ళు మొక్కలు తెచ్చి ఇస్తున్నారనమాట. ఇవన్నీ మొక్కలు మొత్తం కలిపి ఒక 1000 మొక్కలు వచ్చాయన్నమాట. ఈ 1000 మొక్కల్లో నుంచి 10 నెంబర్స్కి మాత్రమే వచ్చింది మా విలేజ్లో. ఈ ఫస్ట్ విడత 10 నెంబర్స్కి మాత్రమే వచ్చింది. సెకండ్ విడతలు 10 నెంబర్స్ లేదా 20 నెంబర్స్కి ఇస్తామని చెప్పారనమాట. ఈ మొక్కలు విడతల వరకే ఇస్తామని కూడా చెప్పారనమాట. ఈ 10 మందికి 1000 మొక్కలు వచ్చిందనమాట. ఆ 1000 మొక్కల్లో ఒక్కొక్కరికి 100 చొప్పున ఇస్తారనమాట. 100 చొప్పున 10 నెంబర్స్కి మొత్తం కలిపి 1000 ఇస్తారనమాట. ఈ మొక్కలు అనమాట గొరవులు ఉంటాయి కదా, వాళ్ళ ల్యాండ్ దగ్గర, వాళ్ళ సొంత ల్యాండ్ దగ్గర మాత్రమే ఇది నాటుకోవాలన్నమాట. ఈ మొక్కలు నాటుకున్న తర్వాత ఫ్రీగా మళ్ళీ ఆ ఎరువులు ఉంటాయి కదా, ఆ ఎరువులు కూడా ఫ్రీగా పంపిణీ చేస్తామని కూడా ఈ ఫౌండేషన్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఈ ఆర్కే పాల్ ఫౌండేషన్ వాళ్ళు అనమాట, ఈ నాంది ఫౌండేషన్ వాళ్ళు ఫ్రీగా అనమాట మనకి ఇస్తున్నారు. ఈ వర్షాకాలం స్టార్ట్ అయింది కావున ఈ టైంలో మొక్కలు ఇస్తే బాగుంటుందని ఆ ఫౌండేషన్ వాళ్ళు ఈ టైంలో మాకు కరెక్ట్ టైంకి ఈ మొక్కలు అనేది అందజేస్తున్నారు అనమాట. ఇది ఫస్ట్ వాళ్ళు ముందుగా వచ్చి తర్వాత వాళ్ళు ఏ మొక్కలు కావాలనేసి మమ్మల్ని అడిగి వాళ్ళు రాసుకుంటారు అనమాట. నాకు ఫలానా మొక్క కావాలి ఫలానా అనేసి, నాకు మామిడి అలా రాసుకొని ఆ తర్వాత అన్న ఓకే అయిన తర్వాత వీళ్ళు మాకు ఈ మొక్కల్ని పంపిస్తారనమాట. పంపించి మాకు ఇస్తారనమాట. ఇది మాకు మాత్రం నాంది ఫౌండేషన్ నుంచి చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఎందుకంటే వాళ్ళు మొక్కలు ఇచ్చారు కాబట్టి వర్షాకాలం నాటుకోవడం చాలా బాగుంది. మీకు కూడా ఎవరైనా మొక్కలు ఇలా ఫ్రీగా ఎవరైనా ఇచ్చి ఉంటే మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.